హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వెజ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ రెసిపీ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. అలానే తిన్నారంటే చాలా స్పైసీగా ఉంటుంది. జస్ట్ ట్రై ఇట్, యూ విల్ లవ్ ఇట్. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న పక్కన పెట్టుకున్న మష్రూమ్ని చాప్ చేసుకోవాలి. నేనైతే ఒక మష్రూమ్ని 2 పీసెస్ చేశాను. మీ కన్వీనియన్స్ ప్రకారం పీసెస్ చేసుకోండి. అండ్ పెద్ద పీసెస్ అయితే తినడానికి చాలా బాగుంటుంది. అలానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆనియన్ స్లోగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఉప్పుని తగినంత ఇప్పుడే యాడ్ చేసుకున్నట్టయితే ఆనియన్స్కి అలానే మష్రూమ్స్కి బాగా పడుతుంది. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనందరికీ తెలుసు మష్రూమ్లో వాటర్ క్వాంటిటీ బాగా ఉంటుందని. సో ఈ 2 మినిట్స్ తర్వాత మష్రూమ్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి మష్రూమ్స్ కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కానీ మూత పెట్టి తీసినట్టయితే మష్రూమ్స్ని బాగా కుక్ అయినట్టు. అలానే ఈ కుక్ అయిన మష్రూమ్స్లోకి పెప్పర్ పౌడర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు మీ టేస్ట్కి తగినట్టుగా ఏది నచ్చితే అది వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మరొకసారి టాస్ చేసుకున్నట్టయితే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అండి. సరే కదా, ఎంత క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ చేసుకున్నాం. ఆయిల్ కూడా తక్కువే అండ్ కుకింగ్ టైం కూడా తక్కువే. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. Thanks for watching. Please do like, comment and share with your friends and family. Do subscribe for more videos. See you in the next video.